ఏటమయ్యా గతిలేని వాళ్ళ పందారు తింటున్నావు? ఇంట్లో ఏమీ లేవురా తినడానికి. పావుగంట అయింది తిని, అందుకే ఏమి లేక పందారు తినేస్తున్నాం. ఏంటి అక్కడ అలా కూర్చొని సోచి చెప్పకపోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. మీకు హెల్ప్ చేయాలంటే లెగాలా, పెట్టాలా, సర్దాలా, ఎంత స్ట్రెస్. ఒరు బాబోయ్ ఆపేయండి, మీకో దండం. మా అయ్య ఇల్లు మారే కన్నా మారతావు అనుకున్నాను, అయినా మారలేదు. నిన్నెవడ మాత్రడే. నీకు అందుకే చెప్పాను ఇల్లు మారొద్దని. అక్కడే బాగుంది కదా. సరోజ కోసమే కదా మాయా. అదే అయ్యి ఉంటది లేరా. ఫోన్లే ఓ దరిద్రం వదిలిపోయింది. ఒరే మీ పని ఏదో మీరు చేసుకోవచ్చు కదా, మధ్యలో నన్ను ఎందుకు కలిగితారు? పోనీ పాత ఇంటికి వెళ్ళిపోలేకపోయా మాయా. అత్త నేను ఇక్కడ ఉందిగా. ఎందుకు? నేను వచ్చేసాను కదా మూర్తి. ఈవిడొచ్చింది. సరోజా నువ్వేంటే బాబు మమ్మల్ని వదలవా? అయినా నీకు సొంత ఇల్లు కదే. మూర్తి కోసం ఎక్కడికైనా వస్తానక్క. రాజు ఇచ్చేస్తే బాగుంది. ఏమండి సామాన్లు సర్దడం అయిపోయింది. బిర్యానీ వండినా ఫిష్ వండినా? దుంపుడు పలావ్ చేయత్తా, చారులో తిని చాలా బాగుంటది కూడా. ఒరే దూపుడు పోదు మాసం అంటే మార్కెట్కి వెళ్ళాలా, మటన్ కొట్టించాలా, తేవాలా, ఎంత స్ట్రెస్. అక్క నీకేం కావాలమ్మా ఇలా తగలడ్డావు? ఏం లేదు, నాటుకోడి వండుతున్నాను. అయితే మీ ఇంటికి ఏమైనా లంచ్కి రమ్మంటావా మా అందరినీ? లేదు, ఉల్లిపాయలు ఉంటే ఇస్తావని కొంచెం తక్కువయ్యాయి. తెస్తా నాకు. ఎప్పుడు దేనికో దానికో వస్తుంది. ఏంటి నాటుకోడు నాకోసమేనా? మరి నీకు కాకపోతే ఎవరికి వండుతాను మూర్తి? మాయా నాటుకోడా మరి నాకు? మేము మొక్కలు తినేసిన తర్వాత ఊడిపోతుంది కదా నీకే. ఎలా నీకెడతా నాగు. అత్త ఏంట్రా నువ్వు ఇక్కడ ఉల్లిపాయలకు వచ్చావు, అక్కడ మాయ పప్పులో తాలింపు వేసేస్తాడు. నువ్వురా అదిగో చూడత్తా. ఏమండి ఏం లేదే, బిర్యానీలో మొక్కలు వేయాలా, మొక్కల్లో బిర్యానీ వేయాలని అడుగుతుంది. చెప్తున్నాను అంతే. నన్ను ఉల్లిపాయలకు పంపించి ఉల్లిపాయలు లేకుండానే ఆటుకోడి బిర్యానీ వండేస్తున్నారా? అక్క ఉల్లిపాయలు తేలేదా? ఇంకోసారి ఉల్లిపాయలు అన్నవా కోసి కారం పెడతాను. హాయ్ మూర్తి. బాయ్ సరోజా. సరోజ గారు మా మాయ మీకు మాడిపల్లి ఇచ్చి రమ్మన్నాడు. థ్యాంక్ యూ విజ్జు. ఓకే ఓకే. రే విజు, అయ్యి బాబాయ్ అది చూసింది ఆంటీ, మీరు వెళ్ళిపోండి. హాయ్ అత్త. ఏంట్రా నీకు ఆవిడతో పని? నాకు ఆవిడతో పని ఏం లేదు అత్త. అంటే నువ్వు ఎండన పడి వచ్చావు కదా, మళ్ళీ వడదెప్తా వెళ్ళొద్దేమని బయట కాపలా కాస్తాను. నిజం చెప్పలేదా? మొహం మైసూర్ బజ్జీ అయిపోద్ది. అంటే ఏం లేదత్త, మొన్న నువ్వు మాడిపల్లి కొన్నావు కదా, నువ్వు లేని టైం చూసి మాయ ఆంటీకి ఇమ్మంటే పట్టుకొచ్చాను. ఎక్కడ్రా మీ మాయ? ఇంట్లోనే ఉన్నాడు అత్త. పద మీ మాయకి జ్యూస్ పిండి. అయ్యి బాబాయ్. ఎరాళ్ళు మామిడిపల్లి ఇచ్చావా సరోజకి? ఇచ్చాడు. రెండు లోపలికి. వద్దే, ఒళ్ళంతా దొద్దులెక్కుని వేసవకాలం కదా. ఏసీ ఉంది, ఏం కాదు రండి. వెళ్ళమయ్యా మొహమ్మడ పడతామే. పాపం ఫ్రెష్ గా ఇస్త్రీ సెట్ వేసాడు. ఏమవుద్దో ఏటో. ఏండి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. రోజంతా ఏసీ వేసుకొని పడుకోవద్దు, హాల్లో ఫ్యాన్ వేసుకొని కూర్చోండి. నువ్వు వెళ్ళరా అత్త, కావాలంటే రూమ్ కి తాళం వేసి వెళ్ళిపో, మేము ఎక్కడే కూర్చుంటాం. నువ్వు ఆగరా ఎదవా. అది కాదు బంగారం, అసలే ఎండాకాలం, ఏసీ లేకపోతే చచ్చిపోము. ఏం చచ్చిపోరు కానీ పడుకోండి. కరెంట్ బిల్ కట్టేది నేను, మీరు కాదు. నువ్వు ఇక్కడే ఒక్కలో సావరా, నేను సరోజ ఇంటికి వెళ్ళి ఏసీ వేసి పడుకుంటాను. మాయా ఇందాకేదో నోడుదల కొద్ది అనేసాను, ఈ ఎండకి నిజంగానే ఉండలేకపోతున్నాను. మాయా నన్ను కూడా తీసుకెళ్తాను, నేను కూడా వస్తాను. బెడ్రూమ్ తాళం వేయించావు కదా, నువ్వు ఇక్కడే ఒక్కలో ఏడు, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఎల్లు, నీకు వెంటనే ఇప్పుడు ఎడతాను చూడు. అత్త నువ్వేం బయటకు వెళ్ళిపోయావు కదా గడేసి. మా ఏమో సరోజ ఇంట్లో పడుకుంటున్నాను వెళ్ళిపోయాడు. బేరా అదేడు చూద్దు గాని. నువ్వు పడుకో మూర్తి, చూడు చెమట ఎలా పట్టేస్తుందో. ఒరే నేను ఒక్కలే ఆడమన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఆ మాట ఇక్కడ చూసి చెప్పు. ఎందుకు వచ్చాడో నేను చెప్తాను. ఇక్కడ కాదు, మన ఇంటికి వచ్చాక అక్కడ చెప్తాను. వస్తాను పదా. ఒరే జ్యోతిష్యుడు నువ్వు పక్కన ఉండడం వల్ల మంచిది అన్నాడని వదిలేను రా, లేకపోతే నేను ఎప్పుడో చంపేద్దు. ఇంటికి వస్తే అత్త కూడా అదే పని చేద్దలే, బయలుదేరు. వస్తున్నాను. ఏమండి చికెన్ బిర్యానీ చేయనా పలావ్ చేయనా? పలావ్ చేయవే, చాలా రోజులు అయింది తిని, బాగుంటది. ఎండలు మండిపోతున్నాయి కదా, నేను కర్డ్ రైస్ చేస్తాను. మరి ఎందుకు అడిగావే? నువ్వేదో ఫిక్స్ అవుతావు, అదే వండేచ్చు కదా, మళ్ళీ ఎందుకు మమ్మల్ని అడటం? అత్త మాయ ఎలాగంటాడు కానీ నువ్వు కర్డ్ రైస్ చెయ్యు. అవును పచ్చడుందా? లోపల ఎక్కడ ఉంది చూడాలరా. అక్క నీకేం కావాలమ్మా? కర్డ్ రైస్ చేస్తున్నాను, పంపించమంటావేంటి? నేను కర్డ్ రైస్ చేస్తున్నాను అక్క, పచ్చడి ఉంటే ఇస్తావని. ఉండు చూసి పట్టుకొస్తాను. ఏంటి మూర్తి మా ఇంటికి రావడం మానేస్తావు? మా కొత్తిల్లు నచ్చలేదా? నాకు వద్దామని ఉంది. ఇంకో ఈ విద్య కూడా ఉన్నాడు కదా, నేను దానికి మొగుడు అయితే ఈ నాకు మొగుడు. పోనీ ఆవిడింటికి వెళ్ళిపోమాయా, అప్పుడప్పుడు మన ఇంటికి రా. నీకు పని ఏంటి ఇక్కడ? అనుపా ఆడెక్కడికి వెళ్తాడు? ఆడుండి బట్టే నా కాపురం మంచిగా ఉంది. అయినా మామిడికాయలు లేకుండా పచ్చడి ఇట్టేస్తున్నారా మీ ఇద్దరును? అక్క పచ్చడి తేలేదా? ఇంకోసారి పచ్చడి గిచ్చడి అన్నవా నీ మొహం పచ్చడి అయిపోద్ది. పాతలకి. బాయ్ మూర్తి. బాయ్ సరోజా. మీరు రండి. అత్త అత్త ఏంట్రా? అపార్ట్మెంట్కి వచ్చి 10 రోజులు అయింది అత్త. నాకెందుకో మా అపార్ట్మెంట్ లో ఉన్న అందరూ ఆంటీని గెలికేసాడు ఏమన్నా డౌట్. మా ఆయన బంగారం రా, అలాంటి వేటు ఉండవు. పద అయితే బంగారం కరిగింది గోల్డ్ చేంజ్ చేద్దాం. పద. మాయా మాయా ఒరే విద్య వచ్చావా?
కాస్త ఫ్యాన్స్ ఇచ్చేయరా ఇందా నుంచి ఒక్కబోయేస్తుంది. స్విచ్ పక్కన ఉంది వేసుకోవచ్చుగా. ఫ్యాన్స్ ఇచ్చేయాలంటే లెగాల వెళ్ళాలా 2 అడుగులు వేయాలా స్విచ్ వేయాలా ఎంత స్ట్రెస్. సర్లే కానీ మాయ్యా అపార్ట్మెంట్కి వచ్చి నువ్వు 10 రోజులు అయింది, ఇప్పుడు దాకా ఏంటి నేను గోకలేదంటావా? నాకే దొరదొస్తే గోకడానికి నిన్ను పిలుస్తాను, నేనేమని గోకుతాను రా. గోకడం అంటే ఈ గోకడం కాదు, ఆ గోకడం. ఒరే బంగారాలని మీ అత్త ఉండగా అలాంటివి చేయకూడదురా, తప్పురా. నువ్వు కూడా అలాంటివి ఏం పెట్టుకోకు. చెప్పానా నీకు మా ఆయన బంగారం. ఎక్కడో తేడా నీ కొడుతుంది. అబ్బా, మీ అత్తయ్య వచ్చిందని నేను చూడలేదు అనుకున్నా, చూడకపోతే దోల తెచ్చేద్దామే. ఓకే బాయ్. ఏమండి కొంచెం నీరసంగా ఉంది, బయటకి వెళ్ళి కొంచెం టిఫిన్ తీసుకొస్తారా? మీ అత్త టిఫిన్ చేయలేదా? లేదురా, మీరు ఇంకా పడుకున్నారేంటి? వెళ్ళండి. టిఫిన్కి వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలా, మెట్లు దిగాల. బాబు ఆపండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఫోన్లే అత్త, నువ్వే వెళ్ళి తెచ్చి ఎలాగ వెళ్తున్నావు కదా, నాకు కూడా మసాలా దోశ తెచ్చి. మసాలా దోశ అన్న మన మొహం పగిలిపోద్ది. తినాలనుకుంటే బయటకి వెళ్ళి తీసుకురా, లేదంటే కడుపు మార్చుకొని ఇంట్లో ఉండు. బయటకి వెళ్ళింది కనుక అరగంట దాకా రాదు. సరే ఇంటికెళ్ళి జీడిపప్పు చేయించుకుంటాను. నాకు కూడా కొంచెం తెచ్చి ఏదో ఒకటి. ఇక అత్తయ్య ఏం చెప్పింది, కిందకెళ్ళి తినమని అయిపో. నీకు పెడతావు నాకు. అత్త నువ్వేం దోసుకొని కిందకి వెళ్ళావు, మా ఏమో జీడిపప్పు ఉప్మా కలపడం సరోజు ఇంట్లో దూరాడు. నువ్వు డేరా నెయ్యి వేసి శుభ్రం కలిసి. నేను చేస్తున్నాను కదా, ఎందుకు అంత కంగారు? జీడిపప్పు ఉప్మా నాకు చేయడం రాదా ఏంటి? చూసావస్తే మావి డబుల్ రోలు ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ తెగ యాక్టింగ్ చేసేస్తాను. అయిపోయిందా మీ జీడిపప్పు కలపడం? ఏం లేదే, జీడిపప్పు ఉప్మా వేయాలా, ఉప్మాలో జీడిపప్పు వేయాలంటే చెప్తున్నాను అంతే. ఇంకోసారి జీడిపప్పు బాదం పప్పు అన్నాం అనుకో, గన్నేరు పప్పు ఉప్మా కలిపి ఇద్దరికి పెట్టేస్తారు. జాగ్రత్త. మీరు వెళ్ళే. భయ్యా వచ్చినప్పుడు నాకు ఉప్మా తెయ్యే. అదే అదవా ప్రతిసారి ఇరికింది చెప్తాం. ఏమండి అలా బయటకు వెళ్ళొస్తాను, ఇంత జాగ్రత్తగా ఉండండి. పర్మిషన్ గ్రాంటెడ్, వెళ్ళొచ్చే. తొక్కలో పర్మిషన్ ఎవరు అడగలేదు, బయటకు వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా అని చెప్తున్నా. రేజ్ సరోజకి ఫోన్ కొన్నాను, మీ అత్త వెళ్ళిపోయింది కదా, జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇచ్చే. అయ్యా దాని మొహానికి 17 Pro Max అవసరం అంటావా? నా ఫోన్ ఎలాగ పాడైపోయింది, ఇది ఇచ్చేసి ఇది నేను తీసుకుంటున్నాను. పగిలిపోద్ది. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. సరోజ గారు కరెక్ట్ టైంకి ఎదురయ్యారండి. ఇదిగో మా ఫోన్ నెంబర్ పంపించండి. కొత్త ఫోన్ నాకే. థ్యాంక్స్ చెప్పు విజ్జు మీ మావయ్యకి. ఓకే. మర్యాదగా ఏం జరిగిందో చెప్పేస్తే ఇంట్లో చీపురు కట్ట మిగులుతుంది. నీతో అబద్ధం అడ్డమైంది కత్త, నిజమే చెప్పేస్తాను. మావయ్య 17 Pro Max కొనేసి ఇచ్చాడు ఆంటీకి, నువ్వు లేనప్పుడు ఇచ్చిరామన్నాడు. నా దరిద్రం కొద్ది నీకు దొరికిస్తాను అంతే. సరేరా. మా అయ్యా పని అయిపోయిందా? ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోద్ది. ఇత్తడి చెంపుకు అతుకులేసుకునే మొహంలా ఉంటది, దానికి 17 Pro Max అవసరమా? సరే మన ఇద్దరం ఫ్రెండ్షిప్ పార్టీ చేసుకుందాం పదండి. సారీ మాయ్యా, నన్ను క్షమించే, ఈసారి నా తప్పేం లేదు. తప్పేం లేదని తుప్పు రేగొడుతున్నావు. పదండి. బాయ్ మాయ్యా, బతుకుంటే సాయంత్రం భోజనాన్ని కలుద్దాం. అరే విజ్జు, మేడం మీద బట్టలు ఆరేసి నెల తీసుకొచ్చా. నేను పనిలో ఉన్నాను అత్త, మా ఆయన పంపించు. ఎందుకులే నేనే వెళ్తాను. నడపకి వెళ్తే సరోజని చూడొచ్చా? నీకు ఎందుకు బంగారం, నేను తెచ్చేస్తాను కదండి. అత్త నాకేదో డౌట్ కొడుతుంది, నువ్వు వెళ్తేనే బెటర్ ఏమో. నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో. A few moments later. అత్త మా ఆయన మేడ మీదకి వెళ్ళి అరగంట అవుతుంది, ఏం పెంట పని చేస్తుండో, అందుకే పంపించొద్దాను నీకు. ఏం పెంట పెడుతున్నాడో ఏంటో, పద చూద్దాం. చూడత్త మా ఏ శేషాలు. ఎండుమూర్తి బట్టలు ఆరేస్తావు కదా, నా బట్టలు ఎందుకు ఆరేయడం మళ్ళీ? ఏం లేదు సరోజా, నేను బట్టలు ఆరేసినప్పుడు 2 క్లిప్పులు మర్చిపోయాను, అవి ఎత్తావని. ఇదిగో నీ క్లిప్పులు. ఏం లేదు, కావాలనే ఉంచాను, మళ్ళీ నువ్వు మాట్లాడడానికి పైకి వస్తావని. ఏం లేదే, నేను మన బట్టలతో పాటు 2 క్లిప్పులు వెళ్ళిపోయి అడిగిదామని వచ్చాను అంతే. క్లిప్పులు కలిసిపోయా లేదా నువ్వే కలిపిస్తావా? మీరా మధ్యలో పొలం అయినా రోజుకోసారి ఆ సరోజ మొహం చూడకపోతే నీకు పొద్దు కడదే. కిందకి రండి, ఆ క్లిప్పుల సంగతి ఏంటో చూస్తాను. ఒరే విజ్జు, కింద నీ పని నేను చూసుకోమని చెప్పినా, మాకెందుకు పొలాడుతున్నావు? అయినా నా పనే నేను నిరికించను కదా మాయ్యా. సరే కిందకు వచ్చే క్లిప్పుల గురించి మాట్లాడుకుందాం. వస్తున్నారా? వస్తున్నా అత్త. ఏంటి మన ఏసీ పని చేయట్లేదని టెక్నీషియన్ పిలిచాను, వస్తాడు చూసుకోండి. కొంచెం పాన్స్ పౌడర్ రాసుకొని రమ్మని అత్త, కొంచెం అందం కనపడతారు, ఇద్దరం కలిపి చూస్తాం. మీకు కొట్టాననుకో మీ మాయకి సౌండ్ వస్తుంది. నోట్ మూసుకొని ఏసీ చూపించండి. నువ్వు వెళ్ళి బంగారం, నీ దగ్గర నుంచి చూసుకుంటానులే. మనకి ఏసీ పని చేయట్లేదు కదా, సరోజ ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంటాను. సెవెంట్లెట్ వస్తుంది ఇక్కడ, నువ్వు ఏసీ రిపేర్ వస్తే దగ్గరుండి చేయించు. అలాగే నేను వస్తాను, చూసుకోమని మా ఇద్దరికి చెప్పింది. చెప్పింది నీకు, నాకు కాదు. ఆడు పాన్స్ పౌడర్ రాసుకుని వస్తాడు, జాగ్రత్తగా చూసుకో. అత్త నువ్వు ఇక్కడ ఏసీ చూసుకోమంటే సరోజ ఇంట్లోకి వెళ్ళి మా ఏసీ వేసుకొని పడుకుని పోయాడు. నచ్చండిరా. ఏసీ వేసావు కదా, ఎందుకు వేసిస్తావు? నీకెందుకు, నువ్వు పడుకో. చూడు చెమటలు ఎలా పట్టేస్తున్నాయో. చూసావత్త మా రాజయోగం, ఏసీ వేసుకొని కూడా ఇచ్చిరించుకుంటున్నాడు. ఏం లేదే, వీళ్ళు ఏసీ పని చేస్తుందో లేదో చూద్దామని వచ్చాను. ఒకవేళ బాగోకపోతే ఇది కూడా బాగించేద్దామని. రిపేర్ చేయాల్సింది ఏసీ కాదు మీకు. పాపం అక్కడ ప్రశాంతత లేదని ఇక్కడ పడుకోవడానికి వస్తే ఇక్కడ కూడా లేకుండా చేసింది.